కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో విద్యుత్ ఉద్యోగాలు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ మరియు నాయకులు బెలగల్ హుసేన్ ప్రకారం కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహించినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం వల్ల దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కర్నూలు విద్యుత్ భవనం ముందు ఏర్పాటు చేసిన దీక్షలో ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల కార్మికులను వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము గత 6 రోజులుగా ఈ దీక్షలు చేస్తున్నాము. దీనికి సంఘీభావంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు యూనియన్లు మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మేము ఈ 6 రోజులుగా చేసిన దీక్షలు కోరికలు తీర్చరానివి కాదు. ఆ కోరికలు మా న్యాయమైనవి, మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కోరికలనే తీర్చమని అడుగుతున్నాము. ఇందులో పర్మనెంట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ లేబర్లని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్ లో 2004 ఆగస్టు వరకు జీపీఎఫ్ అమలు చేస్తున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ లో ఫిబ్రవరి 99 వరకే అమలు చేశారు. దాన్ని గవర్నమెంట్ తో సమానంగా మాకు వాళ్ళకు కూడా అది ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈపీఎఫ్ వాళ్ళు జాబ్ చేస్తూ రిటైర్ అయినారంటే వాళ్ళకు పెన్షన్ 3000, 4000 ఆ రేంజ్ లో వస్తున్నాయి. వాళ్ళు జీతాలు తీసుకొని సడన్ గా 4000, 5000 తీసుకోవాలంటే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2లు మా దాంట్లో దగ్గర 7500 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వాళ్ళలో దగ్గర 250 నుంచి 300 మంది దెబ్బలు అంటే పతాన్ని కాంట్రాక్ట్ లేబర్లుగా మా దాంట్లో పనిచేస్తూ గత 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు దాంట్లో వాళ్ళని విలీనం చేయించుకోవాలని చెప్పి మాది డిమాండ్. అలాగే ఈ రోజు రిలే నిరాహార దీక్షలు 2 రోజులు క్లోజ్ అవుతాయి. సోమవారం మాది ర్యాలీ ఉంది. విద్యుత్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి మెమోరాండంతో ఇవ్వడంతో మా ప్రోగ్రామ్ ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత జేఏసీ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ అనుసరించి మేము ఇండెఫినెట్ స్ట్రైక్ లో పోవాలా ఏమనేది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ డిసైడ్ చేసి మళ్ళీ మీకు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తాము. ఓకే, నా పేరు సతీష్ కుమార్, జేఏసీ చైర్మన్. నిన్నటి వరకు శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులతో ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు 81,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి 23 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫాలుగా ఈ దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాడని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 23 సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరే. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి సమ్మికునికి మరి దఫాలుగా మీరు రెగ్యులర్ చేయండి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చాలాసార్లు మేము మరి మేనేజ్మెంట్కి విన్నవించడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా స్పందన లేదు కాబట్టి మరి ఆ సమస్యగానే మిగిలిపోయింది కాబట్టి మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి జేఎల్ఎం గ్రేడ్ 2ని గత ప్రభుత్వం మరి సచివాలయం ద్వారా గ్రేడ్ 2 జేఎల్ఎం వ్యవస్థను తీసుకొచ్చింది. మరి వాళ్ళు సచివాలయంలో ఉండాలన్నా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ మరి మీరు న్యాయం చేస్తారని వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వాళ్ళ సమస్యని ప్రధానంగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు విద్యుత్ సంస్థల రెగ్యులేషన్ ద్వారా విలీనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మా సంస్థలు విలీనం చేయమని కోరుతా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో ఉద్యోగుల పాత్ర మర్చిపోవద్దని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మీరు వచ్చిన తర్వాత గత 1.5 సంవత్సరాలు కూడా వెయిట్ చేశాం. మరి మా డిఏలు మాకు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యల మీద నోటీస్ ఇచ్చాం. 22న జరిగే ర్యాలీ తర్వాత రాష్ట్ర జేఏసీ మరొకసారి కూర్చొని మరి సమస్యల పరిష్కారం అవుతే మరి నిరవధిక సమ్మెకు
యాక్షన్ ప్లాన్ తయారు చేసి సిద్ధంగా ఉంది కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తామని రాష్ట్ర జేఏసీ బాధ్యులు.